ఎంత కావాలి? 1,00,000. మరి అంత తక్కువ? అవసరం అంతే ఉంది. కిడ్నాప్ చేసి అంత తక్కువ డిమాండ్ చేస్తున్నావా? హలో హలో, ఎవరు మాడిది? మాదాపూర్ ఎస్ఐ. సార్ సారీ సార్, లాస్ట్ నెంబర్స్ చూసి మా ఫ్రెండ్ అనుకున్నాను. మీ పేరేంటి సార్? నా పేరెందుకమ్మా, సార్ అని పిలు. ఓకే సార్. అమూల్య ఎక్కడా? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. తెలుగులోనే మాట్లాడుతున్నాను కదరా. నువ్వు కిడ్నాప్ చేసిన అమూల్య ఎక్కడా? సార్ తన ఫియాన్సీ సార్, మేము పెళ్లి చేసుకోబోతున్నాం. నేనెందుకు సార్ కిడ్నాప్ చేస్తాను? అదంతా నాకు తెలియదు. నాకు కంప్లైంట్ వచ్చింది. సాయంత్రం 5 మీరిద్దరు నా స్టేషన్ ముందు ఉండాలి. అర్థమైందా? ఎవరు సార్ మీకు కంప్లైంట్ ఇచ్చారు? నన్నే ఎంక్వైరీ చేస్తున్నావా? ఓకే సార్. నా దగ్గర డబ్బులు ఉన్నాయిరా, నువ్వు దాన్ని తీసుకొచ్చాయి. అది డబ్బులకి రానట్టుందిరా. పొగిడితే ఎనీ గర్ల్ ఫాలింగ్ రా. పొగిడితే పడుతుంటావా? హాల్ అవుట్ పెడితే పడని దోమలు ఉంటాయేమో కానీ పొగిడితే పడని అమ్మాయి ఉండదురా. సరేరా, ట్రై చేస్తాను. మాదాపూర్ కాఫీ షాప్ దగ్గర ఉన్నా, వచ్చేసి. ఓకేరా, కమ్. ఏది ఎక్కిందా? షాప్ కట్టేసి ఎక్కడికి వెళ్ళాడు? బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ కూపన్ ఉందా? లేదండి, రేపు వస్తుంది. రేపు వస్తుందా? మరి ఈ రోజు ఏం చేద్దామని పెట్టావు షాపు? ఓ ఫోన్ చేసుకుంటా. మాస్టారు, కూర్చోండి. హలో పద్మావతి గారు, నేనండి శ్రీనివాసులు గారిని. ఏ శ్రీనివాసు? అవసరాలు శ్రీనివాసా? అవసరంలో ఉన్న శ్రీనివాసులు గారిని. పొద్దుట మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్పానే, ఆ శ్రీనివాసుని. ఓ మీరా, చెప్పండి. కేసు ఎంత వరకు వచ్చింది? ఆ కిడ్నాప్ చేసిన పట్టుకున్నారా లేదా? ఆ కుర్రోడ్తో మాట్లాడాను. అతనేంటి అమ్మాయి నా ఫియాన్సీ, పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పాడు. చాలా జెన్యున్ గా మాట్లాడుతున్నాడు. అసలు కిడ్నాప్ కేసేనా ఇది? ఇదిగో చూడు పద్మావతి, నేను చెప్పినట్టు చెయ్యి. 10 లక్షల క్యాష్, 100 కాసులు బంగారంతో నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయాడని కేసు పెట్టు. వాడికి బెయిల్ అనేదే రాకుండా మోకాళ్ళు ఎరగొట్టి సెల్లాక్కుని సెల్లో దోసాయి. ఇది కూడా తెలియదు. ఏం పోలీసు అయ్యా నువ్వు? నాన్న శ్రీనివాసులు గారు, ఏంటి? మీరు ఒక పని చేయండి.
అక్కడి నుంచి స్ట్రైట్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ని క్యాపిటల్స్లోనే ఫిలప్ చేయండి. తర్వాత ట్రైనింగ్కి పిలుస్తారు. ఆ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తారు. ఆ పోస్టింగ్ వచ్చిన తర్వాత మీకు ఎలా కావాలంటే అలా వాడిని పట్టుకోండి. పెద్ద పిస్తాలో చెప్తున్నారు, ఎలా పట్టుకోవాలి? చూడు శ్రీనివాసులు, ఫ్లూట్ జింక ముందు ఓదు, పద్మావతి ముందు కాదు. పంపిటావు ఏమయ్యా, ఫ్లూట్ ఎక్కడ దొరుకుద్ది? తెలీదండి. ఎందుకు? జంక ముందు ఊదుకోవడానికి.